వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పేడని ఏవైతే గుండెలు ఉంటాయో అవి అక్కడే ఉంటాయి. గుండెలు కూడా లోపలికి తీసుకెళ్ళడానికి అవ్వదు. దీన్ని మనం విన్నప్పుడు ఏం తెలుసుకోవాలి జీవితంలో అంటే కష్టపడండి, తప్పలేదు, ఎంతైనా కష్టపడండి. కానీ అది అక్కడ ఉండదు, ఇంకొకరు ఉపయోగం చేసుకోవచ్చు, లేదా ఇంకొకరు తీసుకెళ్ళిపోవచ్చు, దాన్ని ఇంకొకరు కష్టపెట్టచ్చు, కానీ వేరే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఈ రోజు మీద అయింది రేపు ఇంకొకరు అయిపోవచ్చు. కానీ నీ పేరుని నువ్వు సాధించిన జ్ఞానాన్ని నువ్వు ఇక్కడ స్థిరంగా చేసిన మంచిది ఎవరు దాన్ని లాక్కోలేదు, ఎవరు దాన్ని తీసుకోలేదు, అది శాశ్వతంగా ఉంటుంది. అందుకే అయితే నలుగురికి మంచిది చేయాలి, మంచిది కోరుకోవాలి, మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి, జ్ఞానంతో బతకడం ప్రయత్నించాలి. ఇదే ఈరోజు మంచి మార్గం. ఇక దీనికి తగినట్టుగా ఒక మహారాజు ఉంటాడు. మహారాజు ప్రపంచమంతా నాదే, ప్రపంచమంతా రాజ్యాలపైన యుద్ధం చేస్తూ ఎంతో బాధపట్టి రాజ్యాన్ని లాక్కొని నేను రాజ్యాన్ని అన్ని ఏలిస్తాను అనుకుంటాను. కానీ ఆఖరికి సరిపోయే ముందు అతని మనం ఎన్ని జాగ్రత్తలు పడతాం. అదే విధానంగా భవిష్యత్తు ఈనాటి స్థితి కాకూడదు. ఆ భవిష్యత్తు బాగా ఉంటుంది. ఆ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళు ఏ గుణగణాలు తీసుకు ప్రారంభించింది. కేవలం 390 రూపాయలు. నేను అందుకే చెప్పాను బాబా, ఏదో తేడా కొడుతుంది. జీవనలాగే వాదించి వేగంగా ఉపశమనం పొందండి. సుగంధ బెడ్రలింగ్తో పాటు కొత్త మగ్గాలపై వేసిన పట్టు చీరలు, కొత్త డిజైన్స్, కొత్త కలర్స్ చూడాలా? అన్న రెడీ చేసినావా? రెడీ అవ్వు.